Happy Women's Day to all the wonderful and beautiful women out there. This year the theme says invest in women, accelerate progress. Yes, we are the catalysts that can speed up development, growth, just not in our homes, but the workplaces or whichever place that God has placed us in. And also I would like to appreciate all the men who have been supportive, who stood by their women in their life and been a strong support throughout. లార్డ్ సజీవాహిని వారు నిర్వహిస్తున్న ఈ ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్కి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రారంభ ప్రార్థన మన మధ్యలో ఉన్న సిస్టర్ స్వర్ణ గారు చేస్తారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ముందుగా ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళకు ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇట్లా మీ అందరితో కలిసి ఈ విధంగా ఈ ప్రోగ్రాంలో సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే థ్యాంక్ యూ సజీవాహిని టీమ్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ ఈవెంట్ లైక్ దిస్. మహిళలను అప్రిషియేట్ చేస్తూ ఇంకా వారి కొరకు వారు ఏ విధంగా నేర్చుకోవాలి అని చెప్పని ఇటువంటి ఈవెంట్ కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సజీవాహిని ఎంటైర్ టీమ్. ఈరోజు మనందరం కూడా ఎంతో ఆనందించవలసిన విషయం అండి. ఎందుకంటే స్త్రీని సృష్టించబడినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి స్త్రీలను నిర్మించాడు. ఒక సాటి అయిన సహాయకురాలుగా ఉండటానికి నిర్మించాడు. ఆయన చేసిన సృష్టి అంతటిలో మనందరం కూడా ఒక అద్భుతమైన చేతి పని వారుగా ఉన్నాము. ప్రత్యేకించి మనందరము కూడా దేవుడి సేవకై, దేవుని పరిచర్యకై వాడబడుటకు ఒక గొప్ప పాత్రలుగా దేవుడు ప్రత్యేకించి మహిళలను మనల్ని ఎన్నుకున్నందుకు ఆ దేవాది దేవునికే కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉమెన్కు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ లైఫ్లో ప్రతి ఒక్క స్టేజ్లో మీరు చేసిన ప్రతి పని ద్వారా మాకెంతో ఇన్స్పైరింగ్గా ఉన్నారు. అండ్ ఇంకా మీరు ఎన్నో స్ట్రగుల్స్ పడినప్పటికీ కూడా యూ నెవర్ గివ్ అప్. ఎంతో ప్రేమతో
అమ్మగా, తల్లిగా, ప్రతి ఒక్క పాత్రలో మీరు ఒక భార్యగా, ప్రతి ఒక్క పాత్రలో మీరు నిర్వహిస్తున్న పనిని బట్టి వీఆర్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ ఆల్ గ్రేట్ ఉమెన్ ఆఫ్ గాడ్. నిజంగా మేము మనందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనందరం కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉమెన్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక బౌండ్లెస్ ఎంపవర్మెంట్ ఎట్లా క్రియేట్ అవుతుందని చెప్పని దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుచుండగా ఏర్పరచుకున్న స్త్రీలు మీరందరూ కూడా మాతో మాట్లాడబోచుండగా మనం ఒక దేవుని సహాయాన్ని కోరుతూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మీరున్న చోట్లని కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. అత్యున్నత సింహాసనంపై ఆసీనమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ సమయంలో ప్రభా ప్రత్యేకించి ప్రభా మహిళలను అప్రిషియేట్ చేసుకుంటూ ప్రభా వారి యొక్క లైఫ్ లెసన్స్ని ప్రభా మేము నేర్చుకుంటూ ప్రభా నీ కొరకు ప్రభా జీవించే వారిగా ఉండడానికి సహాయం దయచేస్తున్నందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రత్యేకించి ప్రభా మేమందరము కూడా ప్రభా నీ యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎన్నో మాదిరికరమైన జీవితాలను ప్రభా నీవు ఏర్పరిచినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వారి యొక్క జీవితాలను నుంచి ప్రభా మేము నేర్చుకునే వారిగా ఉండటకు, మా జీవితాలు వాటి ప్రభా మేము అనుకరించి ప్రభా మేము జీవించే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా మేము వర్షిప్ చేయించుండగా ప్రభా మీరే మహిమ పొందండి తండ్రి. అలాగే ప్రభా మీరు మాట్లాడబోచున్న సర్మన్స్ని బట్టి నీకే స్తోత్రములు తండ్రి. ప్రభా ప్రత్యేకించి నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి నోట ప్రభా నీ మాటను ఉంచండి తండ్రి. పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి తండ్రి. ప్రభా మా లైఫ్స్లో ప్రభా మేము సొసైటీలో ప్రభా నీ యొక్క నిన్ను ప్రతిబింబించే వారిగా మేము అందరం ప్రభా ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. నీ లైఫ్ని మేము రిజంబుల్ చేసే వారిగా ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభా నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అనుకూలమైన స్త్రీ అమూల్యమైన అనుమత్యమైనది ప్రభా. నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ యొక్క చేతి హస్తకృతమైన మమ్మల్ని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా అనేక మందికి మాదిరికరంగా మా జీవితాలు ఉండటకు ప్రభా నీ మార్గంలో నడుచు ప్రభా మేము అనేక మందికి మార్గము చూపుగా ఉండటకు స్త్రీలను ప్రభా నువ్వు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రత్యేకించి కార్యక్రమంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా, ఎటువంటి ఇష్యూస్ రాకుండా ప్రభా, ఎటువంటి ఈవిల్ థాట్స్ అనేవి రాకుండా ప్రభా నీవే సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. ప్రభా ఈ కార్యక్రమంని ప్రభా నీ పాద సన్నిధికి అప్పు చెప్తున్నాం ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ త్వరలో రానున్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన సిస్టర్కు ప్రత్యేకమైన వందనములండి. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన పాటలు విన్నాము. Praise the Lord. Good evening. Happy Women's Day to all the women. I dedicate this song to all the beautiful women out there. విశ్వాస వనితలం యెహోవ నీడన నివాసులం. విశ్వాస వనితలం యెహోవ నీడన నివాసులం. కన్నీటి ప్రార్థనే మా బలం, ఆత్మఫలములే మా వరం. కన్నీటి ప్రార్థనే మా బలం, ఆత్మఫలములే మా వరం. జయగీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. జయగీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. విశ్వాస వనితలం యెహోవ నీడన నివాసులం. విశ్వాస వనితలం యెహోవ నీడన నివాసులం. జ్ఞానము కలిగి జీవించెదం, యేసుని ప్రేమలో నిలిచెదం. జ్ఞానము కలిగి జీవించెదం, యేసుని ప్రేమలో నిలిచెదం. విశ్వాసములో ఎదిగెదం, దేవుని సాక్షిగా బ్రతికెదం. విశ్వాసములో ఎదిగెదం, దేవుని సాక్షి
సాక్షిగా బ్రతికేదం, జయగీతం పాడేదం, విజయ కీర్తన పాడేదం, జయగీతం పాడేదం, విజయ కీర్తన పాడేదం. శోధనలెన్నో కలిగిన వాక్యపు వెలుగులో నడిచెదం, శోధనలెన్నో కలిగిన వాక్యపు వెలుగులో నడిచెదం, ఎర్ర సముద్రములెదురైనా దేవుని కృపతో దాటెదం, ఎర్ర సముద్రములెదురైనా దేవుని కృపతో దాటెదం, జయగీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం, జయగీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. దేవుని చిత్తమే చేసేదం, యేసుని నామమే ప్రకటించేదం, దేవుని చిత్తమే చేసేదం, యేసుని నామమే ప్రకటించేదం, సువార్త భారముతో సాగేదం, సర్వలోకానికి చాటెదం, సువార్త భారముతో సాగేదం, సర్వలోకానికి చాటెదం, జయగీతం పాడేదం, విజయ కీర్తన పాడేదం, జయగీతం పాడేదం, విజయ కీర్తన పాడేదం. విశ్వాస వనితలం యెహోవా నీడన నివాసులం, విశ్వాస వనితలం యెహోవా నీడన నివాసులం, కన్నీటి ప్రార్థనే మా బలం, ఆత్మఫలములే మా వరం, కన్నీటి ప్రార్థనే మా బలం, ఆత్మఫలములే మా వరం, జయగీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం, జయగీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. థ్యాంక్ యూ. As we all know, today's specialty, that is we are celebrating International Women's Day, and Saji Vahini wishing you all a happy Women's Day. So we are going with the theme Invest in Women, Accelerate Progress. యేసుక్రీస్తు స్త్రీకి ఎటువంటి ప్రాముఖ్యతని ఇచ్చారు బైబిల్లో కానీ, ఆయన ఈ భూమి మీద నివసించిన 33 సంవత్సరాల్లో ఒక స్త్రీకి యేసుక్రీస్తు ఇచ్చిన ఆ యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. గలతీ 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలాలు ఉన్నాయి 9. ఆ 9 ఆత్మఫలాలు ఉన్న లక్షణాలు ప్రతి స్త్రీలో ఉంటాయి. మనం వాటిని బైబిల్లో ఉన్న స్త్రీలతో కానీ లింకప్ చేసి చూస్తే ప్రేమ మగ్దలేనే మరియ ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఆమె యేసుక్రీస్తును ఎంతగా ప్రేమించిందంటే, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆ దేహాన్ని నాకు ఇవ్వండి, నేను దాన్ని దాచిపెడతాను అని ఆయన కోసం ప్రతి ఉదయాన్నే లేచి సుగంధ ద్రవ్యాలను ఏర్పాటు చేసి అంతగా ఆమె యేసుక్రీస్తును ప్రేమించింది. అలాగే సంతోషాన్ని కానీ చూస్తే అక్కడ మనకి మిరియాముని మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు. మిరియాము ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేల్ అందరూ దాటి వెళ్ళిన తర్వాత మిరియాము తప్పెట పట్టుకొని సంతోషంతో ఆమె స్తోత్రము చేసింది. కాబట్టి అటువంటి సంతోషాన్ని మిరియాంలో మనం చూడగలుగుతాం, అలాంటి లక్షణాన్ని. అలాగే అబిగేల్ని సమాధానానికి సాదృశ్యంగా మనం చూడొచ్చు. అబిగేలు సమాధానానికి ఒక సాదృశ్యంగా మనం చూడొచ్చు. అలాగే దీర్ఘశాంతానికి అన్న అనే ఒక ప్రవక్తిని మనము సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఈమె ఒక విధవరాలు, తన భర్తతో 7 సంవత్సరాలే ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరాలన్నీ మెస్సయ్య కోసం ఆమె దీర్ఘశాంతంతో ఎదురు చూసింది. అటువంటి పేషెన్స్ ఒక స్త్రీకి మాత్రమే సాధ్యం. కాబట్టి అటువంటి గొప్ప స్త్రీ బైబిల్లో మనము చూడొచ్చు. అలాగే దయాళుత్వానికి షునేమీరాల్ని మనము సాదృశ్యంగా తీసుకోవచ్చు.
అలాగే రూత్ని మనము మంచితనానికి సాదృశ్యంగా తీసుకోవచ్చు. తన భర్తలు చనిపోయినప్పటికీ తన అత్తని ఆమె అంటి పెట్టుకొని ఉన్న ఆ యొక్క మంచితనం, ఆమెకున్న ఆ యొక్క గొప్పతనాన్ని మనము చూడొచ్చు. అలాగే విశ్వాసానికి సాదృశ్యంగా మనం మరియను చూడొచ్చు. యేసుక్రీస్తు కన్యగా ఉన్న నీవు గర్భవతి అవుతావని చెప్పినప్పుడు ఆమె నేను కన్యని కదా, నేను పురుషుని ఎరగని దానను, ఇది నాకు ఎలా సాధ్యం అన్నప్పుడు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరిస్తావని చెప్పినప్పుడు ఆమె దేవుడికి చూపించిన విధేయత, ఆమె దేవుడి మీద చూపించిన ఆ యొక్క విశ్వాసాన్ని మనము తెలుసుకుంటాం. కాబట్టి విశ్వాసానికి సాదృశ్యంగా మనము మరియను తీసుకోవచ్చు. అలాగే ఆశా నిగ్రహం. ఒక స్త్రీ ఉదయాన్నే లేచి తన కుటుంబాన్ని ఏ రకంగా చక్కబెడుతుంది, తన పిల్లల్ని ఏ రకంగా దేవుళ్ళు నడిపించగలుగుతుంది, అలాగే తన గృహాన్ని ప్రార్థనాపూర్వకంగా ఏ రకంగా తీసుకొని వెళ్తుంది, ఇవన్నీ ఒక స్త్రీకి సాధ్యం. కాబట్టి స్త్రీ మన డైలీ రొటీన్లో ఎటువంటి మేజర్ రోల్ని ప్లే చేస్తుందో ఇక్కడున్న విమెన్ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇంకా ఏ విషయాల్లో అయితే మనం ల్యాగింగ్గా ఉంటున్నామో, ప్రజెంట్ జెండర్ ఇన్ఈక్వాలిటీని ఫేస్ చేస్తున్నాము, ఇంకా హెరాస్మెంట్స్, ల్యాక్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, ఇలాంటివన్నీ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటి నుండి మనము యాక్సిలరేట్ అవ్వాలి. ఇదే మన థీమ్. దీనికి మనము ఇంకొంచెం పోరాడాలి. ఎవరైతే ఇక్కడ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ లైవ్లో చూస్తున్నారో వాళ్ళందరూ ఆత్మీయంగా కూడా బలపడాలని మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. మా సజీవాహిని ద్వారా మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరందరూ పాల్గొని ఇంకా ఆత్మీయంగా మీరందరూ బలపడి మీ కుటుంబాలను ఇంకొంచెం ఆత్మీయంగా దేవుళ్ళకి నడిపింప చేస్తారని కోరుకుంటూ వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ఎ హ్యాపీ అండ్ జాయస్ విమెన్స్ డే. థ్యాంక్ యూ. సో ఇవాళ మన ఈ స్పెషల్ డే కారణంగా మనం ఒక 4 టాపిక్స్ గురించి ధ్యానిద్దాము. మన వెరీ ఫస్ట్ టాపిక్ ఇన్వెస్టింగ్ ఇన్ లీడర్షిప్ డెవలప్మెంట్ ఫర్ ఉమెన్. మిసెస్ నవ్యత గారు మన మధ్యలో ఉన్నారు. వారు దీని గురించి మనకు వివరిస్తారు. ఓవర్ టు యూ సిస్టర్. అందరికీ వందనాలు. ఈరోజు మరలా మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం స్త్రీల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదండి. మాట్లాడుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య తండ్రి, నాయన ఈరోజు మరలా నాయన మేము కుటుంబ జీవితాల్లో మరి మామూలుగా నాయన నార్మల్ లైఫ్లో నాయన మరి విమెన్ ఎట్లాంటి లీడర్షిప్ తీసుకోవాలన్న దాని గురించి డిస్కస్ చేసుకోబోతుండగా మాతో నడిపించి మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచి నాయన మేము ప్రాబ్లమ్ సాల్వింగ్ థింగ్స్ వాటన్నిటిని చక్కగా మేనేజ్ చేసుకునే వారికి మమ్మల్ని అందరినీ చేసి నడిపించి బలపరచుకొని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో మామూలుగానే స్త్రీకి ఒక విభిన్నమైన భావాలను, ఒక విభిన్నమైన ఆరాని దేవుడు అనుగ్రహించారన్నమాట. మెయిన్గా చెప్పాలంటే ఎంపతి విషయంలో పురుషుల కంటే స్త్రీలకి కొంచెం ఎంపతి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే కొంచెం ప్రేమించే తత్వం కానీ, తొందరగా జాలి పడిపోయే కరిగిపోయే మనస్తత్వం అంటారు చూసారా, అట్లాంటి తత్వాలు ఎక్కువ స్త్రీల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది కుటుంబ జీవితాన్ని నడపడానికి వాటన్నిటికీ స్త్రీలకు అది చాలా అవసరమై ఉన్నది. సో మనం ఎంపతి గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. స్త్రీలు పోషించే పాత్రలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్కసారి తల్లిగా కానీ, ఒక భార్యగా కానీ, ఒక కోడలుగా కానీ, లేకపోతే ఒక కూతురుగా కానీ, ఒక చెల్లిగా, అక్కగా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పాత్రల్లో ఒక స్త్రీ తన పాత్రని ఎంతగా పోషిస్తుందన్నది మన డైలీ లైఫ్లో చూస్తూ వస్తున్నాం. కానీ ఇవాళ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్త్రీకి ఒక నాయకత్వం అప్పగిస్తే తను ఎట్లా చేస్తుంది. నార్మల్గా చెప్పుకుంటే ఈ రోజుల్లో లీడర్షిప్ గురించి స్త్రీలు సపరేట్గా లీడర్షిప్ అని చెప్పి మనం సపరేట్గా అంటే వాళ్ళు ఏదో అలా రావాలి ఎంపవర్మెంట్ అని అదని ఇదని ఇప్పుడు ఈ కరెంట్ ఉన్న జనరేషన్కి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నార్మల్గా, ఎందుకంటే ఆల్రెడీ విమెన్ ఆర్ హెడ్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఆల్రెడీ ముందంజలోనే ఉన్నారు. పురుషులతో సమానంగానే లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకొని చేస్తున్నారు. జాబ్స్లో వాళ్ళు చేసే జాబ్స్లో కానీ, లేకపోతే వాళ్ళు ఒక బిజినెస్ రన్ చేయడం కానీ, పాలిటిక్స్లో కానీ, ఇట్లా రకరకాల వివిధ రంగాల్లో స్త్రీలు కూడా అనేక విషయాల్లో ముందు ఉంటూనే ఉన్నారు. సో చాలా నాయకత్వ విలువలను పోషిస్తూ వాళ్ళందరూ చేస్తూనే వస్తున్నారు. బట్ కానీ ఈరోజు మనం చూస్తున్న నాయకత్వం ఎలాంటిదంటే మనం డైలీ మనం ఉంటున్న పొజిషన్స్లో మన నాయకత్వాన్ని మనం ఎట్లా నిర్వర్తిస్తున్నాం, మనం ఎంతవరకు మనకు ఆల్రెడీ ఇవ్వబడిన పొజిషన్స్లో మనం ఎంత నాయకత్వాన్ని మంచిగా నిర్వర్తిస్తున్నాం అన్నది మనం చూద్దామండి. సో
అయితే ఏంటంటే మనం చూసుకున్నట్లయితే నేను ఈ మధ్య రీసెంట్గా ఒక చిన్న వీడియో చూశాను ఫేస్బుక్లో. ఏంటంటే ఆ వీడియో ఏమని చెప్తుందంటే, తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్న వాళ్ళైతే గనక వాళ్ళ బిడ్డలు దేవుని సన్నిధికి ఎట్లా రప్పించబడతారు అన్న దాని గురించి అనమాట. అంటే ఎంతమంది దేవుని నమ్ముకుంటారు అని. తండ్రులు కనుక దేవుని నమ్ముకున్న వారైతే పిల్లలంట 70%, అంటే 100% కంటే ఎక్కువ మంది, ఎక్కువగా పిల్లలు దేవునికి ఆకర్షితులై దేవుని నమ్ముకునే వారుగా ఉంటారంట. స్త్రీలు అంటే తల్లును నమ్ముకుంటే పిల్లలు ఒక 30% మాత్రమే దేవుని దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందంట. ఇట్ మే వ్యారీ, కొంచెం మార్పు రావచ్చు. బట్ కాకపోతే వాళ్ళు ఏంటంటే మెయిన్ యావరేజ్ ఎంతవరకు వస్తుంది అన్నది తీశారనమాట. సో దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే, వాళ్ళు తండ్రులు కనుక దేవుని నమ్ముకున్న వాళ్ళై ఉంటే పిల్లలంట దేవుని సన్నిధికి ఆటోమేటిక్గా వస్తారు. చాలా ప్రభావం ఉంటుందంట వాళ్ళ మీద. తల్లి నమ్ముకుని పిల్లల్ని తీసుకురావాలంటే అది కొంచెం కష్టం అవుతుందంట. సో మనం ఇట్లా ఆలోచిస్తే ఏంటి అంటే, స్త్రీలని బలహీనమైన ఘటం అని చెప్పబడినట్లు ఇక్కడ కూడా నిజంగానే అట్లాగే అయిపోతామా అన్నట్టు కాదు. బలహీనమైన ఘటం అంటే ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఎంపతి ఎక్కువని, మనకి ఊరికే కరిగిపోయే మనస్తత్వం. ఏదైనా ఎవరైనా ఒకవేళ మోసం చేయడానికి కూడా ఈజీగా మోసపోయే పరిస్థితుల్లో కూడా స్త్రీలే ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది ఇది కాదు అని వాదించవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే, ఆ ఎంపతి వలన బిల్ట్ లైక్ దట్, మనం అట్లా తయారు చేయబడ్డాం. సో కాబట్టి మనం ఈజీగా బలహీనమైన ఘటాలే. అయితే ఏంటంటే, కానీ బలహీనమైన ఘటం అని చెప్పి దేవుడు మనల్ని పక్కన పెట్టేయలేదు. మనం చూసినట్లయితే పేతృపత్రికలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, తమ భర్తలనంట భార్యలు వాక్యము లేకుండానే వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళ సొంత పురుషుల్ని, అంటే భర్తలని వాళ్ళు ప్రార్థనకి రప్పించగలరంట, దేవుని నమ్ముకునేలాగా చేయగలరంట. మనం ఆల్రెడీ ఏం చూసాం, వాళ్ళు బలహీనమైన ఘటాలను చూస్తూ వచ్చాం. ఇందాక ఏమనుకుంటూ వచ్చాము, స్త్రీలు నమ్ముకుంటే వాళ్ళ చిల్డ్రన్ దేవుని సన్నిధిలో స్థిరపరచబడటానికి తక్కువ శాతం మంది అలా స్థిరపరచబడుతున్నారని చూసాం కదా. బట్ కాకపోతే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ భర్తలను రక్షించుకోవటానికి దేవుడు వారిని సమర్థులుగా నిలబెట్టినట్టు చూపిస్తున్నాడు. ఎవరైతే మీ బిడ్డల్ని సైతము దేవుని సన్నిధిలో బలపరచగలరని మనం చూస్తున్నామో, వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకురావటానికి బలమైన ఘటాలుగా ఎవరిని చూస్తున్నారు? దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం ఈ విషయాల బలహీనమైన ఘటమని అనుకోని అవసరం లేదు. దేవుని గురించి మనం మన భర్తలకు కానీ బిడ్డలకు కానీ అందరికీ బలంగా చెప్పగలిగిన వారం అనమాట. సో మనల్ని ఒక బలమైన సాధనాలుగానే దేవుడు చూస్తున్నాడు అన్నది మనం గ్రహిద్దాం. సో అయితే ఏమైందంటే, మనము ఎక్కడెక్కడ మన నాయకత్వాన్ని కనపరచాలనేది చూద్దాం. సో ఫస్ట్ స్త్రీలమైన మనం ఏంటంటే, ఫస్ట్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, కన్యకలుగా ఉన్నప్పుడు, వివాహం కాకముందు మన తల్లిదండ్రులతో, అన్న చెల్లెలతో, అక్క చెల్లెలతో అందరితో ఉంటాం. మనం కన్యలుగా ఉన్నప్పుడు ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలి? మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంటుంది. ఏంటంటే, మీ కుమార్తెలు నగరుకై చెక్కబడిన స్తంభాల వలె, మూల స్తంభాల వలె ఉన్నారు అని. అలాగే ఇంకొక చోట ఏమని రాయబడి ఉందంటే, మీ కుమార్తెలు మీ కుమారులు దర్శనాలు చూసేవారుగా ఉంటారు. అంత్యకాలంలో నేను నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి మీరు, మీ కుమారులు మీ కుమార్తెలు ఏంటంటే వాళ్ళు దర్శనాలు చూసేవారుగా నేను చేస్తాను వారిని అని చెప్తున్నారు. సో మనం వివాహాలు కాకముందు మనం ఎట్లాంటి లీడర్షిప్ తీసుకుంటున్నాం? మనం ఎట్లాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నామా? దేవుని గురించి దర్శనాలు చూసే ఆలోచన కానీ, దేవుని గురించి కలలు కనాలనే ఆలోచన కానీ, లేకపోతే దేవుని కొరకు ఆదర్శవంతంగా జీవించడం. మీరు నగరకై చెక్కబడిన మూల స్తంభాలుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు అంటే ఏదో స్తంభాలలాగా అలంకరించబడ్డారని కాదు. కుటుంబానికి ఒక స్త్రీ అలంకారమే, అమ్మాయి, ఆడపిల్ల కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే, వాళ్ళ భక్తి విధానాన్ని బట్టి కూడా ఆ అలంకారం అన్నది ఉట్టిపడుతుంది బయటికి. మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో ఫిలిప్పుకి 4 కన్యకలైన ప్రవచించే కుమారులు ఉన్నారని చూస్తున్నాం. కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు ప్రవచనం చెప్తున్నారు, లేకపోతే నలుగురిలో ఒక పిల్లోడో, ఒక పాపో, ఇద్దరు పిల్లలో, లేకపోతే నలుగురిలో 3 పిల్లలు ప్రవచించేవారుగా ఉన్నారో, లేకపోతే భక్తి విధానంలో మంచిగా ఉన్నారంటే అనుకోవచ్చు. 4 పిల్లలు వాళ్ళు కన్యకలు, పైగా ఏం చేస్తున్నారు? ప్రవచించేవారుగా ఉంటున్నారంట. సో
వివాహాలు కాకుండా ఉన్న స్త్రీలమైన వారు ఎట్లా ఉంటున్నారు, మీ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఇది ఓన్లీ ఇంట్లో వరకు నీవు లిమిటెడ్ కాదు. మీరు బయటున్నా, మీరు వర్క్ చేసే ప్లేస్లోనైనా, మీరు చదువుకుంటున్నా కానీ, లేకపోతే చర్చ్కి వెళ్తున్నా కానీ, ఏమైనా చేస్తున్నప్పటికి కానీ అన్ని విషయాల్లో మీ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? మీరు మీరు దేవుడు మీకు ఇచ్చిన ఆ పొజిషన్ను ఎలా మీరు టేక్ ఓవర్ చేశారు అన్నది ఒకసారి ఆలోచించుకోండి. రెండవదిగా చూస్తే వివాహం అయిన తర్వాత స్త్రీకి చాలా గుణలక్షణాలు అలవర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక చోట పాత నిబంధనలోని రాయబడి ఉంటుంది, ఏమనంటే స్త్రీ అంట, భార్య అంట తన నిజమైన అంటే మంచి భార్య తన భర్తకి తన జీవితకాలంలో ఎక్కడ హాని చేసేదగా ఉండదంట. మంచి భార్య తన భర్తకి తన జీవితకాలంలో ఎక్కడ తనకి కీడు తలపెట్టదు, మేలే చేస్తుంది కానీ కీడు చెయ్యదు. ఇంకొక మాట ఏమనుంటుందంటే, యోగ్యురాలైన భార్య అంట తన భర్తకి కిరీటంలా ఉంటుందంట. నా భార్య ఆవిడ నా భార్య అని మీ భర్త చెప్పుకునే పరిస్థితిలో మనం ఉంటున్నామా? మా ఆవిడ గురించి చెప్పడం ఎందుకులే, ఇక్కడ అనవసరంగా అవమానపడతాం అనేలాగా ఉంటున్నామా? సో మనకి ఇచ్చిన ఆ పొజిషన్లో మనం ఎట్లా నాయకత్వాన్ని, మనం ఏ పొజిషన్లో ఉంటున్నామో ఆ పొజిషన్ దేవుడు మనకిచ్చిన నాయకత్వమే. సపరేట్గా ఒక సింహాసనం వేసి నెత్తి మీద కిరీటం పెడితేనే అది లీడర్గా మనల్ని నించోబెట్టినట్టు కాదు. మనల్ని ఆల్రెడీ దేవుడు లీడర్స్గానే చేశారు. సో మనం వివాహాలు అయిన తర్వాత భర్తలకి కిరీటాలుగా ఉంటున్నామా లేదా అన్నది చూడాలి. మూడవదిగా చూస్తే తల్లిగా ఉన్నప్పుడు మనం సామెతల గ్రంథంలో చూసినట్లయితే ఆమె కుమారులు అంటే ఆమెను లేచి ధన్యురాలందరూ అన్న మాటలు మనకు కనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నామా లేదా? మీ బిడ్డలు కానీ, మీతో ఉంటున్న వారు కానీ, అమ్మ నువ్వు చాలా మంచిదానివి, మా అమ్మ ఎంత గొప్పదో తెలుసా, మా అమ్మ ఇట్లా చేసిద్ది, మా అమ్మ అట్లా చేస్తుంది, మా అమ్మ భక్తి ఇట్లా ఉంటుంది, మా అమ్మ ఇట్లా ప్రార్థన చేసింది, మా అమ్మ ప్రార్థన వల్ల మేము ఇట్లా ఉన్నాము అని మీ బిడ్డలు మీ గురించి చెప్పుకునే పరిస్థితిలో మనం ఉన్నామా? నాలుగోదిగా చూస్తే వృద్ధురాలుగా అయిన పరిస్థితుల్లో, వృద్ధురాలుగా అయిపోయినప్పుడు మనం ఇందాక చూసాం కదా, ఏంటంటే మీ యవనులు దర్శనాలు చెప్పేవారుగా ఉంటారు, మీ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంట కలలు కనేవారుగా ఉంటారంట. ఆత్మతో నింపబడిన కలలు కనేవారుగా ఉంటారు. కలలు కంటం అంటే ఏదో కళ్ళు కంటం ఏదో కలకని అది మంచి విషయం అని చెప్పడం కాదు, కానీ ఒక విజన్ కలిగి ఉండటం. అంటే నేను ఇట్లాంటి విలువలు నా బిడ్డల్లో నింపితే వాళ్ళు రేపు ఇట్లా ఎదుగుతారు, ఇట్లా బ్రతుకుతారు అని ఒక విజన్తో వెళ్ళటం. ఎట్లా అంటే యోసేపు గురించి చూస్తాం మనం. యోసేపు చనిపోబోయే ముందు బిడ్డలందరినీ ఇక్కడ కూర్చోబెట్టుకుని ఒక మాట చెప్తాడు, ఏమనంటే మనం ఇక్కడే ఉండిపోము, నేను చనిపోతాను, కాకపోతే మీరు ఇక్కడే ఉండరు, దేవుడు ఏదో ఒక రోజు మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని ఆ కనాను ప్రాంతానికి తీసుకెళ్తాడు, కాబట్టి నా అస్థికలు తీసుకెళ్ళమని చెప్తున్నాడు. అతను ఒక విజన్తో చెప్తున్నాడు. మనం కూడా ఒక విజన్తో చెప్పాలి. మన పిల్లలకి మనం పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు మన ఎక్స్పీరియన్సెస్ ఎలా అయితే షేర్ చేసుకుంటామో, దేవుని గురించి కూడా దేవుడు నాకు ఇట్లా కార్యాలు చేశాడు, మీరు కూడా ఇట్లా ఉంటే చేస్తాడు అని వాళ్ళ హృదయాల్లో దేవుని యొక్క వాక్య బీజాలన్నీ నాటేవారుగా ఉండాలి వృద్ధులైన వాళ్ళు. సో మా నాన్నమ్మ ఇట్లా చెప్పేది, మా అమ్మమ్మ ఇట్లా చెప్పేది దేవుని గురించి అని మీ గురించి కూడా ఎక్స్పీరియన్సెస్ రేపు మీ పిల్లలు పంచుకునే విధంగా ఉండాలన్నమాట. నేను ఇందాక చెప్పినట్లు మనం నాయకత్వం అంటే మనం ఉంటున్న పొజిషన్స్లోనే, దేవుడు మనకు ఆల్రెడీ అప్పగించిన పొజిషన్స్లోనే మనం ఎట్లా రాణించి గొప్పవారుగా ఉండాలన్నదే గొప్ప విషయం. ఆల్రెడీ ఆఫీసుల్లో వాటన్నిటిలో మనం లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ చూస్తూనే ఉంటాం. కాకపోతే మన నిజ జీవితంలో మనం ఎట్లా బ్రతుకుతున్నాం అన్నది మనం ఎంత మాదిరిగా చూపిస్తున్నాం ఇతరికి అన్నదే చాలా ఇంపార్టెంట్. మనం 10 మందికి బైబిల్ పంచవచ్చు, కానీ ఆ 10 మంది చదవకపోవచ్చు, ఎవరో ఒక్కరు చదవచ్చు. కానీ రోజు మనం బయట తిరిగేటప్పుడు మన ప్రవర్తనని అందరూ చదువుతూనే ఉంటున్నారు. సో మనం ఆ మాదిరి చూపించే వారిగా ఉంటే మనలో ఉన్న గాడ్లీనెస్ని మనం అంటే బయటికి చూపించే వారిగా ఉన్నట్లయితే మనం దేవుని సన్నిధికి ఇంకొంతమందిని ఆకర్షించగలుగుతాము. అట్టి నాయకత్వం కలిగి ఉందాము, దేవుని కొరకు వారియర్స్గా పనిచేద్దాము. అదే దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప లీడర్షిప్. దేవుడే చెప్తున్నాడు కదా, ఏమనంటే మీరు ఏ పని చేసినప్పటికీ దేవుని నామ మహిమార్థమే చేయమని. సో మనం ఏం చేస్తున్నా కూడా ఒక్క నిమిషం ఆలోచించి ఈ పని చేయటం వల్ల దేవునామానికి మహిమ కలుగుతుందా లేదా అన్న ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం. దేవుని కొరకు చూసినట్లయితే ఇలా కన్యకలుగా కానీ ఇట్లా చేసిన వాళ్ళని, కన్యకలుగా, స్త్రీలుగా, తల్లుగా ఇట్లా ఉండి ఎగ్జాంపుల్స్గా ఉన్న వారిని ఎవరో చూద్దాం.
కన్యకలుగా ఉన్న వారిలో ఇందాక ఫిలిప్ కుమార్తెను చెప్పాను కదా, అట్లాగే మిరియాము కూడా ఒక నాయకత్వం తీసుకుంది. ఏమని? తను వర్షిప్ లీడర్గా నిలబడింది. అట్లాగే తల్లుల్లో మనం అట్లాగే భార్యల విషయంలో చూస్తే దెబోరా, అదేవిధంగా అకుల ప్రిస్కిల్లా అకులా చేసే ప్రతి పరిచర్యకి తన తోడ్పాటును అందించింది. ఎక్కడ ఎదురు తిరిగినట్టు తను కనిపించదు. దెబోరా కూడా ఒక భార్యగా ఉంటూనే మంచి ప్రవక్త్రిగా తన నాయకత్వ విలువలన్నింటినీ బాగా కనపరుస్తూ వచ్చిందనమాట. అంటే దెబోరా దేవుని పరంగా నాయకత్వాన్ని కనపరిచినట్టు కనిపిస్తుంది. ప్రిస్కిల్లా పరిచర్య విషయంలోనూ కనిపిస్తుంది. అదేవిధంగా తన భర్తకి లోబడి తనతో పాటు పరిచర్య చేస్తున్న దాన్ని బట్టి కూడా తన లీడర్షిప్ని కనపరిచినట్టు కనిపిస్తుంది. అట్లాగే తల్లుల విషయంలో చూసుకుంటే సపరేట్గా హన్నా పెంపకాన్ని గురించి రాయబడి అక్కడ ఉండదు, కానీ ఆమె దేవునికి అప్పగించిన బిడ్డ యొక్క విధేయత చూస్తే మనం చెప్పొచ్చు. సమూయేలుకున్న విధేయత చూస్తే, చిన్నవాడుగా ఉన్నప్పుడే అతన్ని తీసుకొని వచ్చినప్పుడు అతను ఎంత విధేయత చూపించి చేశాడన్నది, చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో హన్నా దేవుని గురించి ఎంతగా చెప్పి తన విధేయుడిగా తీర్చిదిద్దింది అన్నది చూస్తే మనకి అక్కడ హన్నా గొప్పతనం అర్థమవుతుంది. వృద్ధురాల విషయంలో చూస్తే మనం ఇందాక యోసేపు గురించి చెప్పుకుంటూ వచ్చాము. అదేవిధంగా అన్న అనే ఒక ఆవిడ ఉంటూ వచ్చేవారు కొత్త నిబంధనలో. ఆవిడ కూడా వివాహం అయిపోయిన తర్వాత వెంటనే భర్త చనిపోవటం, అప్పటి నుంచి వివాహం చేసుకోకుండా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ తన జీవితాన్ని వెళ్ళబుచ్చినట్టు మనం చూస్తూ వస్తున్నాం. సో వాళ్ళకి అప్పగించిన పాత్రలను ఘనంగా నిర్వర్తించారు. మనకి అప్పగించిన ఆ పాత్రల్లోనే మనం లీడర్స్. మనకు ఆల్రెడీ దేవుడిచ్చిన పొజిషన్స్లోనే మనం లీడర్స్. ఆ పాత్రను మనం ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నామో, ఇతరులకి మాదిరికరంగా ఎంతగా ఉంటున్నాం అన్నది మనం చూసుకోవాల్సిన విషయం. అట్లాంటి లీడర్స్గా మనం ఉందాము. దేవుని నామానికి మహిమ తీసుకుని వద్దాము. మీ అందరికీ వందనాలు. Thank you so much, sister. Now moving on to the next topic, investing in women's economic opportunities. Over to you, sister. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మార్చ్ 8 విమెన్స్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా హ్యాపీ విమెన్స్ డే గ్రీటింగ్స్ అందజేస్తున్నానండి. లెట్ దిస్ ఇయర్ బి బ్లెస్డ్ ఇయర్ టు ఆల్ విమెన్ ఇన్ క్రైస్ట్. మంచిది. ఈరోజు మరి సజీవ వాహిని వారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనస్త్రాలైనాను. వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నానండి. ఈరోజు మీతో నేను మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న ఒక బిజినెస్ ఉమెన్ గురించి కొద్దిసేపు ముచ్చటించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆవిడ మనకి ఎక్కడ దొరుకుతారంటే అపోస్తుల కార్యముల గ్రంథము. ఎవరు రాశారు అపోస్తుల కార్యములు? లూకా భక్తుడు రాసిన అపోస్తుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో దొరుకుతారు. 16వ అధ్యాయం అనగానే మనకు అర్థమైపోతుంది లూదియా, ఇంగ్లీష్ లో లీడియా. నేను చదువుతానండి. 16వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు లూదియా అను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఎప్పుడు విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి పౌలు గారు కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు లూదియా అను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలందు ఆమె లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదారనని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాడు. ఈ మాటలు తుయతైర పట్టణస్తురాలైన లిడియా గురించి వ్రాయబడి ఉందన్నమాట. అసలు ఎవరు ఈ లిడియా అని చూస్తే ఆమె ఇందాక ఇక్కడ బైబిల్లో మనం చదువుకున్నట్లుగా తుయతైర పట్టణస్తురాలు ఆవిడ. అది తుయతైర అనేది ఏషియా మైనర్, అంటే ఆ రోజుల్లో ఏషియా మైనర్, ఇప్పుడు మరి వెస్టర్న్ టర్కీ అని అంటారు. అక్కడ పెద్ద బిజినెస్ సెంటర్ అన్నమాట, లేదా ఒక ఇండస్ట్రియల్ సెంటర్. ఆ సెంటర్ లో ఆవిడ ఈ ఊదా రంగు పొడిని అమ్ముతూ ఉన్నారనమాట.
ఇప్పుడు క్రిస్టియానిటీ లేదు కానీ టర్కీలో ఆ రోజుల్లో 7 సంఘాలు కూడా మనకు టర్కీలో కనపడతాయి. 7 సంఘాలు, ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు టర్కీలో మనకు కనపడతాయి. మంచిది. ఈవిడ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అని మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకు అనంటే ఈ పర్పుల్ ఊదా రంగు పొడి అనేది చాలా కాస్ట్లీ పొడి అన్నమాట. చాలా కాస్ట్లీ ప్రైస్, చాలా కాస్ట్లీగా ఉంటుంది. కాబట్టి ఈమె వెల్దీ లేడీ, చాలా ఏమంటారు, ఐశ్వర్యవంతురాలు, రిచ్ లేడీ, రిచెస్ట్ లేడీ అంటారు. అక్కడ ఫిలిప్పీలో ఆమెని రిచెస్ట్ లేడీ అంటారు. అంత రిచెస్ట్ లేడీ కాబట్టి ఆవిడ అటువంటి కాస్ట్లీ పొడిని అమ్మగలుగుతున్నారు. వాటితో తయారు చేసిన వస్త్రాలను కూడా ఆవిడ అమ్ముతూ ఉంటారంట. అక్కడ ఆ బిజినెస్ లో ఆమె చాలా ఫేమస్ అని మనకు మనము చరిత్రకారులు రాస్తున్నారు. చరిత్రకారులు మనకు బైబిల్ గ్రంథంలో అంత డీటెయిల్స్ లేవండి లూదియా గురించి. మనం నెట్ లో మనం సెర్చ్ చేసినట్లయితే మనకు దొరుకుతుంది. ఆమె మ్యానుఫ్యాక్చరరే కాదు, దాన్ని తయారు చేయడమే కాదు, ఆవిడ అమ్ముతారు కూడా అన్నమాట. తయారు చేయాలంటే కూడా చాలా పనిముట్లు కావాలి, పని వాళ్ళు కావాలి, అమ్మడానికి కూడా తనకు పని వాళ్ళు కావాలి, దాన్ని తీసుకెళ్లే వాళ్ళు కావాలి. ఈ స్త్రీ ఒక్కటే చేయలేదు కదా. సో ఇంత పెద్ద పని ఆవిడ చేయగలుగుతున్నారు. ఆ సిటీ అంతా, తుయతైరా ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా ఈవిడ అక్కడ అమ్ముతారంట ఇవన్నీ. ఈ పర్పుల్ అంటే ఊదా రంగు పొడికి సంబంధించిన ఇవన్నీ ఐటమ్స్ అన్ని కూడా ఆవిడ అమ్ముతూ ఉంటారు. అక్కడ ఎవరు కొనుక్కుంటారు ఈ ఐటమ్స్ అన్ని అంటే, ఎందుకంటే ఇవి చాలా లగ్జూరియస్ ఐటమ్స్. ఇవి ఎవరు కొనుక్కుంటారు ఆ మెడిటరేనియన్ ఏరియాలో అని అంటే, చాలా హై గవర్నమెంట్ అఫీషియల్స్ కొనుక్కుంటారంటండి. అధికారంలో ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద అధికారులు కొనుక్కుంటారంట, ఎంపరర్స్ కొనుక్కుంటారంట. అంతేకాకుండా ప్రీస్ట్లు కూడా, అంటే పూజారులు లేదా మన దీంట్లో చెప్పుకుంటే ప్రీస్ట్ కొనుక్కుంటారు. అక్కడ వివిధ రకాల మతములకు చెందిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కొనుక్కుంటారు. ఇది పేదవాళ్ళు, కామన్ పీపుల్ లేదా ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కొనుక్కునేందుకు అఫోర్డ్ చేయగలిగేంత దుస్తులు కావు, డైస్ కావు అనమాట. ఇవి చాలా లగ్జూరియస్, చాలా కాస్ట్లీ అన్నమాట. ఆ టైంలో మనము ఇక్కడ చూస్తున్నాం ఈమె అటువంటి పొడి అమ్ముకునే ఆమె అంత రిచెస్ట్ ఉమెన్ అని ఉంటే, ఆమె ఒక నదీ తీరమున వచ్చి కూర్చొని మిగతా వాళ్ళతో ఒక సామాన్యురాల్లాగా మనకు కనపడుతున్నారు. సామాన్యురాల్లాగా అందరితో పాటు స్త్రీలతో కూర్చొని అక్కడ ఆమె వాక్యము వింటున్నట్టుగా మనకు కనపడుతుంది అనమాట. ఫస్ట్ అక్కడే ఆమె పౌలు గారికి పరిచయము అయింది. పౌలు గారికి అక్కడే ఆవిడ పరిచయం అయింది. ఆయన క్రీస్తు శకము 50వ సంవత్సరం, 49-50 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండవచ్చని చరిత్రకారులు చెప్తారు. అయితే ఆయన తన సెకండ్ మిషనరీ జర్నీ, అంటే ఆయన 3 దండయాత్రలు చేస్తారు, మిషనరీ దండయాత్రలు. ఆయన 2వ మిషనరీ దండయాత్రలో ఈ పట్టణానికి రావటం, ఇక్కడ స్త్రీలకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మన లిడియా గారు వాక్యాన్ని వింటారనమాట. తర్వాత ఈ లిడియా గురించి మనం చూస్తే అక్కడ ఆమె భర్త గురించిన డీటెయిల్స్ కానీ, పేరెంట్స్ గురించి డీటెయిల్స్ మనకి అక్కడ ఏమి కనపడదు. ఆమె ఇంటి వారు అని ఉంటుంది. ఆమె ఇంటి వారు ఎవరనేది మనకు స్పెసిఫిక్ గా మనకేమి డీటెయిల్స్ లేవన్నమాట. సో నేను అనుకుంటాను ఆమె భర్త గురించి లేదు, పేరెంట్స్ గురించి లేదు కాబట్టి సింగిల్ లేడీగా ఉంటూ కూడా ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు ఆవిడ. ఈ సొసైటీలో ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. సింగిల్ లేడీగా చాలా కష్టపడుతున్నారు అని నాకు అనిపిస్తుంది. ఈవిడ గురించి మనం తీసుకుంటున్నట్లయితే ఈవిడ మనకు ఒక ఛాలెంజ్. ప్రతి స్త్రీకి కూడా ఈమె ఒక సవాలు విసురుతున్నట్లే. అంటే మనం 31 అధ్యాయం చూస్తే సామెతల గ్రంథము, అక్కడ స్త్రీ గురించి రాయబడింది. ప్రతి ఒక్కళ్ళు అదే తీసుకు అమ్మాయి అదే భార్య దొరుకుట అరుదు, అతిథి ముత్యం కంటే అమూల్యమైనదని. ఇంకా ఆమెను గురించినవన్నీ చివరి వరకు చదువుతాం మనం, అధ్యాయం చివరి వరకు ఆమెను గురించి చాలా గొప్పగా రాసి ఉంటారు. అయితే ఆమెకు హస్బెండ్ ఉన్నాడు, కుమారులు ఉన్నారు. హస్బెండ్ గవని యొద్ద పెద్దలతో మాట్లాడతాడు. ఈ కుమారులు ఆమెను ధన్యురాలు అంటారు. అంటే ఆమెకు ఒక మారల్ సపోర్ట్ ఉంది అనమాట. ఈమెకు అక్కడ ఇలాగా మనకి ఎవరు పెద్దగా కనపడటం లేదు. అయినా ఒక సింగిల్ లేడీగా ఉంటూ కూడా ఈమె ఇంత గొప్ప బిజినెస్, రిచ్ బిజినెస్ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఆవిడ అక్కడ దేవుని మాటలు విని తర్వాత ప్రభువు ఆ హృదయాన్ని తెరిచారంట. నాకు ఆ మాట చాలా నచ్చింది. ప్రభువు హృదయాన్ని తెరవాలి, మనుషులు కాదండి. నా వలన పలానా వాళ్ళు విశ్వాసం ఉంచారు, నేను వాక్యం చెప్తుంటే పలానా వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు అని మనం అనుకోవడానికి లేదు. మనల్ని సాధనాలుగా ప్రభువు వాడుకుంటారు. ప్రభువే మన హృదయాన్ని తెరవాలి. మనోనేత్రాలు వెలిగింపబడాలంటే అది ప్రభువే చేయాలన్నమాట. ఆమె అక్కడ షీ యాక్సెప్ట్స్ జీసస్ యాజ్ అ
పర్సనల్ సేవియర్. మరి రక్షకుడిగా ఆమె అంగీకరిస్తుంది కాబట్టి, యేసయ్య రక్షకుడు నమ్ముతుంది కాబట్టి ఆమె బాప్తిస్మం కూడా తీసుకుంటుంది అనమాట. అప్పుడు ఆమె ఫాలోవర్ అయిపోతుంది. ఒక ఫాలోవర్ అంటే ఎవరండి? డిసైపుల్ లాగా, శిష్యురాల్లాగా అయిపోతుంది అనమాట. ఆమె అయిపోతుంది కాబట్టి ఆమె బాప్తిస్మం తీసుకుంటది ధైర్యంగా. ఆమె అంటే అక్కడ ఆమె అన్యురాలు అని మనకు కనపడుతుంది. ఆమె అంటే నేను వేరే చోట చదివిన చోట ఆమె అన్యురాలు అని ఉంటుంది. అందుకనే అక్కడ రాసిందండి, షీ వాస్ ద ఫస్ట్ బాప్టిస్ట్ కాన్వర్ట్ అట్ ఫిలిప్పి బై అపోజిల్ పాల్ అని. అపోస్తులుడైన పౌలు బాప్తిసం ఇచ్చిన మొదటి కాన్వర్ట్ ఆ ఫిలిప్పిలో ఆవిడే అని చెప్పి ఉంటుంది అనమాట. అది దాన్ని ఏమని వర్ణిస్తున్నారంటే ఒక ఐకానిక్ బాప్టిజం అని కూడా అన్నారు. ఆ ఫిలిప్పిలో అది ఒక ఐకానిక్ బాప్టిజం అని అన్నారు అనమాట. ఎందుకంటే అంత రిచ్ లేడీ అయింది, అనేకుల గొప్ప గొప్ప వాళ్ళతో ఆమెకి పరిచయాలు ఉనింటాయి, అన్య మతస్థులందరితో కూడా పరిచయాలు ఉనింటాయి. ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభుని యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఆమె పరపతి ఏమవుతుంది, ఆమె బిజినెస్ ఏమవుతుంది అన్న భయం కూడా ఆమెలో లేదు. ఆమె ప్రభువుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకున్నారు. ఎక్కడ కూడా ఇంకా ఆమె కాంప్రమైజ్ అయినట్లుగా కనపడటం లేదనమాట. నాకు చాలా నచ్చింది అది. ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ క్రైస్తవులని చెప్పుకోవడానికి భయపడే రోజులు, సిగ్గుపడే రోజులు. నేను క్రైస్తవుని చెప్పుకుంటే నన్ను ఎక్కడ తక్కువ చూస్తారో, ఎందుకంటే మనల్ని మనమే పిలుచుకుంటుంటాం, దళితులు అనుకుంటా, ఇంకోటి పేర్లు పెట్టుకొని పిలుచుకుంటుంటాం. కాబట్టి ఆ క్రిస్టియన్స్ కి చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనమాట, నేను క్రిస్టియన్ అని చెప్పుకోవాలి అంటే. సో అలాగే లేదు, ఆవిడ అంత రిచ్ లేడీ అయింది. ఆమె బాప్టిజం తీసుకొని వాళ్ళని బాప్టిజం తీసుకుని ఒక్కడి గమ్మున ఉండలేదండి. ఆమె ఇనిషియేటివ్ చూడండి. ఆమె నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే మా ఇంటికి రండి. షీఈస్ ఇన్వైటింగ్. ఎంత చక్కగా ఇన్వైట్ చేశారు ఆవిడ. ఇన్వైట్ చేస్తున్నారు. అక్కడ మనకి ఏం కనపడుతుందంటే, ఇంగ్లీష్ లో చదివితేనండి ఆమె వర్షిప్డ్ గాడ్ అని ఉందండి. అక్కడ కూర్చున్నప్పుడు ఆమె షీ వర్షిప్డ్ గాడ్ అని ఉంది. అక్కడ ఆ నదీ తీరాన కూర్చున్నప్పుడు అంటే షీఈస్ అ వర్షిపర్ ఆఫ్ గాడ్, దేవుని ఆరాధికురాలు ఆమె. అదొకటే కాకుండా ఆమె బిలీవర్ కూడా, విశ్వాసం ఉంది నాకు ప్రభువులో అని చెప్తుంది. ఆమె బిలీవర్ అండ్ ఆల్సో వర్షిప్పర్. అది ఎంతో నచ్చింది నాకు ఆ మాట. నమ్మిన వాళ్ళందరూ ఆరాధికులు కాలేరండి. ఊరికే నమ్మి గమ్మనే ఉంటారు కొంతమంది. ఆరాధికులు అనే వాళ్ళు డిఫరెంట్. ప్రభువును ఆరాధించే వాళ్ళు ఇంకా ప్రభువుతో ఇంకా చాలా దగ్గరగా క్లోజ్ గా ఉంటారు. నమ్మిన ప్రతి ఒక్కరూ ఆరాధికులు కాలేరు. ఈమె ఆరాధికురాలని కూడా మనకు ఇక్కడ ఇంగ్లీష్ లో మనం చదువుతాం, తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్ లో మనకు అక్కడ కనపడుతుంది. అదొకటే కాకుండా అండి, ఈమె విశ్వాసం ఉంచడం వల్ల అంటండి అక్కడ రాస్తారు ఒక చోట, ఏమైందంటే పాల్ లేడ్ ద ఫౌండేషన్స్ ఫర్ జూడియో క్రిస్టియన్ యూరోపియన్ సివిలైజేషన్ అని రాస్తారు అక్కడ ఒక చోట. నేను చదివాను. ఆయన ఫౌండేషన్ అంటే ఒక పునాది పడింది అనమాట జూడియో క్రిస్టియన్ యూరోపియన్స్. ఎందుకంటే ఆ యూరోప్ లో కాన్వర్ట్ ఆమె కాబట్టి, అప్పట్లో ఆమె కాబట్టి ఆ జూడియో క్రిస్టియన్ యూరోపియన్ సివిలైజేషన్ కి అక్కడ ఒక నాంది పడింది, ఒక పునాది పడింది అని అంటారు. బికాస్ లిడియా యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ హర్ పర్సనల్ సేవియర్ అనమాట. కాబట్టి ఆమె నమ్ముకోవడమే కాకుండా, ప్రభువుని ఆరాధించడమే కాకుండా వాళ్ళందరినీ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. పౌలుని ఒక్కరినే కాదు, పౌలు చెప్పిన మాటల వల్ల కదా అని అనుకుని పౌలుని ఒక్కరినే పిలవలేదండి. పౌలుతో ఉన్న కంపానియన్స్ అందరినీ, ఆయనతో పాటు ఉన్న ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అందరినీ కూడా ఆమె పిలుస్తున్నారు. తర్వాత కూడా అండి మనం 40వ వచనంలో కూడా చూస్తేనండి, వాళ్ళు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చినప్పుడు ఎవరు, పౌలు శీలలు బంధింపబడతారు కదండి, మనకు తెలుసు 16వ అధ్యాయంలో. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా ఆమె వారిని ఆహ్వానిస్తుందంట ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, ఆహ్వానించడం కాదు, లూదియా ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎంత లిబర్టీ ఇచ్చుంటారు ఆవిడ. అంతకు ముందుగానే చెప్పుంటారు, మీరు అనుకుంటున్నాను నేను, దిస్ ఈజ్ ఓన్లీ మై అసంప్షన్, మీరు జైలు నుంచి బయటికి రాగానే మా ఇంటికి రండి. ఆమె భయపడటం లేదు, ఏ అధికారానికి కూడా ఆమె భయపడటం లేదనమాట. అక్కడ మీరు జైల్లో పెడితే మళ్ళీ అటువంటి వాళ్ళని నేను ఆహ్వానిస్తే, జైల్లో నుంచి వచ్చిన వాళ్ళని నేను ఆహ్వానిస్తే నాకు అవమానమేమో, మళ్ళీ నన్ను ఎవరైనా ప్రశ్నిస్తారేమో అన్న భయము, ఆ భీతి ఆమెలో ఏమీ కనపడటం లేదు. ఆమె వాళ్ళని ఇన్వైట్ చేసే ఉంటారు. అందుకే వాళ్ళంతా స్వతంత్రంగా ఆమె దగ్గరికి వెళ్ళిపోయారంట. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సహోదరులను చూచి వారిని ఆదరించి బయలుదేరారన్నది. అంటే ఆల్రెడీ ఆమె ఇక్కడ తన ఇంటిలో ఆ క్రైస్తవ సహోదరులకి ఆమె స్థానం ఇచ్చున్నారు, ఆమె ఆశ్రయము ఇచ్చున్నారు అనమాట. ఫిలిప్పి సంఘం అక్కడ స్థాపింపబడింది అని కూడా చెప్తారు.
ఎందుకు అంటే ఆ ఫిలిప్పులో అక్కడ జైల్లో ఉన్నప్పుడు ఖైదీలందరూ పౌలు శీలల పాటలు ఆ యొక్క ప్రార్థనలు విన్నారు, వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. కాబట్టి ఆ ఫిలిప్పు సంఘం అక్కడ స్థాపింపబడింది. అక్కడ సంఘానికి లూదియా ఇల్లే ఒక ప్లేస్ అన్నమాట. చర్చ్ అక్కడే స్టార్ట్ అయింది అని అంటారంట. ఆమె అదొకటే కాకుండా చాలా జనరస్ లేడీ అని కూడా నేను చదివాను. చాలా జనరస్ లేడీ, చాలా వెరీ అంటే హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చే స్త్రీ అన్నమాట. చాలా మంది స్త్రీలు బిలీవర్స్ గా ఉంటారు కానీ అంటే కొంచెం రెడీగా ఉండరు, ఆతిథ్యం ఇవ్వడానికి రెడీగా ఉండరు. ఆ నేను విన్నాను ఒక పాస్టర్ మిసెస్ కూడా టీ కూడా పెట్టి ఇవ్వరంట. పాస్టర్ గారన్నా టీ తాగండి అంటారంట కానీ వాళ్ళ మిసెస్ టీ కూడా పెట్టి ఇవ్వరంట. మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే టీ కూడా బయట నుంచి తాగేసి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని కొంతమంది సభ్యులు చెప్పుకుంటుంటే నేను విన్నాను, ఆశ్చర్యపోయాను. టీ పెట్టడానికి కూడా ఒక పాస్టర్ గారి అంటే పాస్టర్ గారి భార్య అనంటే ఎంతో ఆతిథ్య ప్రియురాలుగా ఉండాలి. వాళ్ళ సంఘ సభ్యులు వచ్చినప్పుడు చూడండి, మనం అలా వింటాం, చాలా మంది ఆతిథ్యం కూడా ఇవ్వరు. కానీ ఈవిడ అంతగా ఆశ్రయం ఇవ్వడమే కాకుండా అన్ని ప్రొవైడ్ చేస్తుంటారు వాళ్ళకి, వాళ్ళకి తినడానికి అన్ని ఆవిడ ప్రొవైడ్ చేస్తుంటారు. వెరీ జనరస్ లేడీ అని మనకు అర్థమవుతుంది అనమాట. క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఎందుకు అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నది ఆమె ఫీలింగ్స్ ఏమో అని చెప్పి రాస్తారు ఒక చోట. సో ఆమె ఏమైంది, ఆమె వారినందరినీ ఆమె ఆహ్వానించుకుంది, దగ్గరికి తీసుకుంది అనమాట. దేవుని బిడ్డలందరినీ కూడా అంతగా దగ్గరికి తీసుకుంది అని. చివరిగా అండి నేను ఒక చోటు చూసాను, ఆమెకి సెయింట్ అని కూడా బిరుదిచ్చారు. సెయింట్ లిడియా అని బిరుదిచ్చారు. సెయింట్ లిడియా ఆఫ్ ఫిలిప్పి అని, సెయింట్ లిడియా ఆఫ్ ఫిలిప్పి అని బిరుదిచ్చినారు. ఆగస్టు 3వ తారీఖు జ్ఞాపకం పెట్టుకుందాం. ఆగస్టు 3వ తారీఖు సెయింట్ లిడియాస్ ఫీస్ట్ డే అని డిక్లేర్ చేశారు. ఆగస్టు 3వ తారీఖు సెయింట్ లిడియాస్ ఫీస్ట్ డే అని కూడా డిక్లేర్ చేస్తున్నారు. అయితే ఈమె జీవితం నుంచి ఏమి నేర్చుకున్నామంటే, నేను నేర్చుకున్నది మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక సింగిల్ లేడీగానే కనపడుతుంది. ఒక సింగిల్ లేడీ అయినా కూడా వెరీ స్ట్రాంగ్ లేడీ. సింగిల్ లేడీగా అంటే ఇంటి వారంటే మరి సొంత వారో మరి బయట వారో మరి నాకు తెలియదు. ఆమె సింగిల్ గా ఆమె చేస్తూ ఉంది. ఆమె భర్త ఆమెకి సహాయం చేస్తున్నాడు, ఆమె కుమారుడు ఆమెకు సహాయం చేస్తున్నారు వ్యాపారంలో అని నేను చదవలేదు ఇక్కడ. కాబట్టి ఆమె సింగిల్ లేడీగా ఆ బిజినెస్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఆవిడ సింగిల్ గా ఉన్నారు, వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు, సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఆ సింగిల్ లేడీగా ఉంటూ కూడా ఆమె షీ మెయింటైన్ హర్ క్యారెక్టర్. ఎంత మందితో ఆమెకి పరిచయం ఉండాలి సొసైటీలో, షీ మెయింటైన్ హర్ క్యారెక్టర్, చేస్టిటీ. ఆమె తన ఏమంటారు క్యారెక్టర్ ఆమె నిలుపుకున్నారనమాట. ఎక్కడ కూడా ఆమె లూజ్ క్యారెక్టర్ ని ప్రదర్శించలేదు. చాలా చక్కగా నిలబడి, అందుకని బైబిల్ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడింది. వెరీ హార్డ్ వర్కింగ్ ఉమెన్ అయి ఉంటారు. తనతో ఉన్న వారందరికి కూడా ఆమె ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చారు. చూడండి, ఎంతో మందికి ఆమె ఎంప్లాయ్మెంట్ ఇచ్చుంటారు. పొడిని తయారు చేయడంలో వర్కర్స్ ఉంటారు, పొడిని అమ్మడంలో వర్కర్స్ ఉంటారు, ఆ వస్త్రాలు ఆ రంగుతో తయారు చేయడంలో వర్కర్స్ ఉంటారు, ఆ వస్త్రాలు అమ్మకంలో కూడా వర్కర్స్ ఉంటారు. ఎంప్లాయ్మెంట్ ఎంతో మందికి, ఒక లేడీ సింగిల్ లేడీ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చింది అనమాట. వెరీ క్యాపబుల్ లేడీ అనిపించిందో. సింగిల్ హ్యాండెడ్ గా ఆమె వర్క్ చేస్తున్నా కూడా వెరీ క్యాపబుల్ ఉమెన్ అనమాట. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో చక్కగా. అంటే ఒక వ్యాపారవేత్త అన్నమాట, ఒక బిజినెస్ ఉమెన్. సక్సెస్ఫుల్ గా ఆమె బిజినెస్ ఉమెన్. అంత సక్సెస్ఫుల్ గా అంత రిచెస్ట్ లేడీగా ఉంటూ కూడా వెరీ హంబుల్ లేడీ. చూడండి, మిగతా వాళ్ళతో కూడా వచ్చి అక్కడ ఆ నదీ తీరంలో కూర్చున్నట్లుగా మనం చూస్తాం. ఆమె తాను గొప్పలు చెప్పుకోవట్లేదు, నేను ఇక్కడ కూర్చొని అంటం లేదు. ఆమె వెరీ హంబుల్ లేడీ. అక్కడ కూర్చున్నారు, అక్కడ నదీ తీరంలో కూర్చున్నారు, హంబుల్ లేడీ. ఆమె యేసయ్యని యాక్సెప్ట్ చేశారు. చాలా బెనవలెంట్ లేడీ కూడా. ఇందాక నేను చెప్పినట్టు చాలా దయగలిగిన స్త్రీ. అందుకే వాళ్ళందరినీ ఇంటికి ఆహ్వానించారు, సహోదరులకి ఆ ఇంటిలో ఆశ్రయం ఇచ్చారు, ఆతిథ్యం కూడా ఇచ్చారంట. చాలా ధైర్యస్తురాలు. ఇందాక నేను చెప్పినట్టుగా జైలు నుంచి వచ్చిన పౌలు వాళ్ళని కూడా చాలా ధైర్యంగా ఆహ్వానించుకొని తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన ఆమె అంత గొప్ప లేడీ. షీఈస్ వెరీ సెన్సిటివ్ టు అదర్స్ నీడ్స్. అది కావాలండి, సెన్సిటివిటీ కావాలి. ఒక క్రిస్టియన్ కి, ఒక క్రిస్టియన్ బిలీవర్ కి, క్రైస్తవ విశ్వాసకి ఒక సున్నిత హృదయం కావాలి. హార్డ్ హార్టెడ్ గా ఉండకూడదు, హార్డ్ వర్కింగ్ గా ఉండాలి, హార్డ్ హార్టెడ్ గా ఉండకూడదు అనమాట. కష్టపడి పని చేయాలి కానీ మనము కఠినమైన హృదయాన్ని పెట్టుకోకూడదు. సెన్సిటివ్ గా ఉండాలి. హార్ట్ లో మన మాటలు మృదువుగా ఉండాలి, స్వీట్ గా ఉండాలి. మళ్ళీ షుగర్ కోటెడ్ వర్డ్స్ కాదండి, నిజంగానే స్వీట్ గా ఉండాలి. సెన్సిటివ్ గా ఉంది కాబట్టి అందరినీ ఆమె ఆదరించగలుగుతుంది. ఒక ఫిలిప్పి సంఘానికి ఆమె గృహము
నాంది పునాది అయిందని మనం చెప్పుకోవచ్చు. చర్చే ఎస్టాబ్లిష్ అయిపోయింది అనమాట. నాకు అనిపిస్తుందండి ఆమె వర్షిపర్ ఆఫ్ గాడ్, ఆమె బిలీవర్, నాట్ ఓన్లీ దట్ గాడ్ ఫియరింగ్ లేడీ. దేవుడు అంటే భయపడుతుంది ఆమె, అందుకే అంత జాగ్రత్తగా తన జీవితాన్ని జీవిస్తూ ఉంది. ఆమె అన్ని ఉన్నా కూడా వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపించింది అంటే షీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హర్ రిచెస్, విత్ హర్ లైఫ్, విత్ హర్ లైఫ్ స్టైల్. ఆమె తన జీవితంతో తృప్తి పడలేదండి. నిజమైన దేవుడు ఎవరో ఆమె మనసులో వెతుకుతూ ఉనిందేమో. అందుకే పౌలు గారు చెప్తున్నప్పుడు ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచినట్టుగా, ప్రభు ఆమె హృదయాన్ని చూసుంటారు. ఆమె నిజమైన దేవుని కోసం వెతుకుతుంది అని చూసుంటారు. అందుకే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచారు. ఆమె పౌలు మాట్లాడు లక్ష్యం ఉంచినట్లుగా చూస్తాము. ఆమె గాడ్ ఫియరింగే కాదు, గాడ్ సెంటర్డ్ లేడీ అనమాట. ఇంత మంచి లిడియా గురించి, ఒక బిజినెస్ ఉమెన్ గురించి మనము విమెన్స్ డే రోజు తెలుసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా దీన్ని మెడిటేట్ చేస్తున్నప్పుడు చాలా ఇన్వాల్వ్ అయ్యే నేర్చుకున్నాను. చాలా బాగుంది. సింగిల్ లేడీ అయ్యి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ప్రూవ్ చేసుకున్నారు. ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఆవిడ, అంత సెన్సిటివ్ గా కూడా ఉన్నారు, అంత హంబుల్ గా ఉన్నారు, అంత దయగా కూడా ఉన్నారు. అందరి పట్ల బెనవెలెన్స్, జనరాసిటీ చూపిస్తూ ఉన్నారు. అట్లాగే ఒక చర్చ్, ఒక గొప్ప ఫిలిప్పి సంఘము స్థాపించబడడానికి ఆవిడ కారకురాలు అయ్యారు అనమాట. ఇంత గొప్ప స్త్రీ గురించి బైబిల్ గ్రంథంలోని ఒక మంచి స్త్రీ, పరిశుద్ధ స్త్రీ గురించి మనం విమెన్స్ డే రోజు తెలుసుకోవడం అనేది నిజంగా మనకెంతో ఆశీర్వాదకరం. మరి ఈమె దగ్గర నుంచి మనం నేర్చుకున్న పాఠాలను మన జీవితాల్లో అవలంబించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. Thank you, Andy, for giving me this opportunity. Once again, I wish you all blessed Women's Day. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఇప్పుడు మరొక టాపిక్లోకి మనం వెళ్దాము. ఇన్వెస్టింగ్ ఇన్ విమెన్స్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఫిజికల్లీ అండ్ ఇమోషనల్లీ. దీనికి మన మధ్యలో సిస్టర్ ఏంజెల్ మాథ్యూ గారు ఉన్నారు. దీని గురించి మనకు వివరిస్తారు. ఓవర్ టు యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. సజీవాహిని వీక్షకులందరికీ, ఎస్పెషల్లీ ఉమెన్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ బ్లెస్డ్ ఉమెన్స్ డే. సో ఈరోజు మనము మరి ఉమెన్స్ డే గురించి మాట్లాడుతున్నాం. ఉమెన్లో ఉన్న స్ట్రెంగ్త్ గురించి మరి ఇంతవరకు కూడా డిస్కస్ చేస్తూ వచ్చాం. అలాగే ఉమెన్లో తన ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఉమెన్కి తన ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తన ఆరోగ్యం మీదనే ఆ కుటుంబం అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఒక సొసైటీ కూడా, ఒక ఉమెన్ హెల్తీగా ఉన్నప్పుడు తప్పకుండా ఆ సొసైటీ కూడా బాగుంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే వాట్ ఈస్ దిస్ హెల్త్? సో ఇక్కడ మన బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు హెల్త్ గురించి, ఒక ఉమెన్ హెల్త్ గురించి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, అండ్ వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్ అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అయితే మనం చూస్తాం. సో అకార్డింగ్ టు WHO మనందరికీ తెలిసిన ప్రకారం, సో హెల్త్ అనేది ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ అండ్ నాట్ మియర్లీ ద అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫార్మిటీ అనేది మనము అదొక డెఫినేషన్ ఉంది, WHO వాళ్ళు డిక్లేర్ చేశారనమాట. సో దట్ మీన్స్ ఆరోగ్యం అనేది పూర్తి శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు యొక్క స్థితి మరియు కేవలం వ్యాధి లేకపోవడం లేదా బలహీనత లేకపోవడం మాత్రం కాదు. అంటే సామాజికంగా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మాత్రమే అదొక హెల్తీ పర్సన్ అని WHO చెప్తుందండి. సో అలాగే మనకి మనకి శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉండడం ఒక్కటే కాదు, ఒక అనారోగ్యం లేకపోవడం మాత్రమే ఆరోగ్యం ఉండడం కాదండి. సో మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ సామాజికంగా కూడా వాళ్ళు హెల్తీగా ఉంటేనే మరి యాక్టివ్గా ఉంటారు. సో ఇవన్నీ వెల్బీయింగ్, ఇట్ ఈస్ అ హోలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో హోలిస్టిక్ అంటే ఆల్ ద 3 things ఆర్ ఇన్వాల్వ్, అండ్ ఆల్సో ద స్పిరిచువల్, లైక్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్. సో ఇవన్నీ కూడా హెల్తీగా ఉంటేనే ఒక పర్సన్ హెల్తీగా ఉంటారని చెప్తారండి. సో మనము లూకా 8వ అధ్యాయము 43లో చూసామంటే, అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను అనేసి అక్కడ చెప్పబడిందండి. అంటే ఆమె వచ్చి ఆయనని ముడుతూనే ఏమైందంట, వెంటనే ఆయన వస్త్రపు చెంగు ముడుతూనే ఆమె రక్తస్రావం అనేది ఆగిపోయింది. ఎంత అద్భుతం కదా అసలు.
అసలు ఎవరి చేత కూడా స్వస్థపరచబడలేదండి. ఇంకా ఏమేం చేశారో వాళ్ళు, ఏమేం ట్రీట్మెంట్స్ ఇచ్చారు. ఈ కాలంలో మనకు తెలుసు రక్తస్రావం అంటే మెనోరేజియా అంటాం మనం మెడికల్లీ. అంటే ఇట్ ఈస్ ఎ ప్రొలాంగ్ బ్లీడింగ్ అనమాట. సో ప్రొలాంగ్ బ్లీడింగ్ వల్ల చాలా ఇష్యూస్ ఉండిండొచ్చు ఆమెకి. లైక్ ఇట్ క్యాన్ హెల్త్, ఒక మనిషి బాడీలో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ప్రొలాంగ్ బ్లీడింగ్ ఉన్న ఆ స్త్రీకి మరియు మెంటల్లీ కూడా తను చాలా డిప్రెస్ అయి ఉండొచ్చు కదా. అలాగే ఇది ఇంకా కాదు అని సామాజికంగా కూడా ఆమె మీద ఎన్నో దూషణలు వచ్చింటాయి. నువ్వు ఏం చేసావో, ఏం తప్పు చేసావో, నీకు ఇలాంటి ఒక రోగం వచ్చింది, ఎవరు హీల్ చేయలేని ఒక రోగం వచ్చిందని సామాజికంగా కూడా ఆమె చాలా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అన్నారు. సో షీఈ్ నాట్ హెల్తీ ఈవెన్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ, అండ్ షీఈ్ నాట్ హెల్తీ ఈవెన్ సోషల్లీ ఆల్సో. సో షీఈ్ నాట్ హెల్తీ అనమాట. అయితే ఆమె ఏం చేసింది, ఆమె వచ్చి వెంటనే యేసుస్వామిని వెతుక్కుంటూ వచ్చి ఆయన వస్త్రపు చెంగ ముట్టగానే ఏమైందంట, కంప్లీట్ స్వస్థత అనేది ఆమెకు కలిగింది. అంటే ఆమె ఫిజికల్గా కూడా హీల్ అయిపోయింది. ఆమె మనసులో మరి ఆ ఒక క్వశ్చన్ ఉండింటుంది కదా, నేను ఎన్నడూ హీల్ కాలేను, ఒక డిప్రెషన్ ఉండిండొచ్చు, నేను ఎప్పుడు ఇంతేమో, నాకు ఇంక అయిపోయింది నా లైఫ్ అని అనుకున్న ఆమె ఇలా రోగంతోనే నేను చనిపోవాలేమో అని ఆమె మెంటల్లీ చాలా వీక్ అయిపోయిందేమో. ఈవెన్ దాట్ వాజ్ హీల్డ్ ఇమ్మీడియట్లీ. అంటే మెంటల్ ఇల్నెస్ కూడా అక్కడ వెంటనే స్వస్థపరచబడింది. అలాగే సోషల్గా ఇప్పుడు తను ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా. అక్కడ ఏం చేశాడంటే యేసయ్యే తనని నలుగురు ముందు ఒక సాక్షిగా పలికాడు. ఎలాగంటే ఎవరు నన్ను ముట్టినది ఎవరు అని యేసు అడగగా అందరూ మేము అడగమన్నారనమాట. శిష్యులు కూడా దేవా ఎవరెవరో వచ్చి చేస్తూ ఉంటారు, ఎవరెవరో వచ్చి ముట్టారు నిన్ను, కానీ మరి ఎవరని మనం ఫైనలైజ్ చేయగలమని అని శిష్యులు కూడా అన్నారు. అయితే అక్కడ చూసామంటే మరి ఏసేమంటే ఎవరో నన్ను ముట్టెను, ప్రభావము నాలో వెడలిపోయినది, నాకు తెలిసినను. మరి ఆ స్త్రీ ఏమైపోయిందంటే నేను మరుగే ఉండలేదని చెప్పేసి ఆమె వెంటనే వచ్చి యేసు ఎదుట సాగిలపడి నేను ఎందు నిమిత్తమో ఆయనను ముట్టెనో, వెంటనే నాకు ఎలాగ స్వస్థపడినో ఆ సంగతి ఆ ప్రజలందరి ఎదుట తెలియజెప్పనంట. ఆమెకు జరిగిన ఒక హీలింగ్ నలుగురు ముందు. సో సోషల్ వెల్ బీయింగ్ కదా అక్కడ ఆమె కోల్పోయిన సోషల్ హెల్త్, సోషల్ వెల్ బీయింగ్ తనకి తిరిగి రీస్టోర్ అయిందనమాట. సో దాట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ జీసస్ అండి. సో దేవుడు కూడా ఒకరి హెల్త్ విషయమై WHO ఎలాగా మరి ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ గురించి వాళ్ళు ఆలోచించారో అలాగా మన సృష్టించిన దేవుడు మనకి ప్రతి ఒక్క మన మానసిక ఆరోగ్యం గురించి ఆయనకి ఆలోచన ఉంటుంది. శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆశపడతాడు. అలాగే సొసైటీలో కూడా మనము ఆరోగ్యంగా ఉండాలన్నదే ఆ దేవాది దేవుని ఉద్దేశం కూడా. కాబట్టి మనం వాక్యాలు చూసామంటే మన శరీరం గురించి ఆయన ఏం మాట్లాడుతున్నానంటే, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని దేవుడు అంటున్నాడు. సో అక్కడ ఆమె అనారోగ్యంగా ఉండడము దేవునికి ఇష్టం లేదు, ఆమె శారీరకంగా బలహీనం అవడము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అక్కడ ఎవరికీ తెలియకపోయినా కూడా ఆయన మనసు చేసి ఆయన ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది అన్నమాట. సో శారీరకంగా ఆమె ఆరోగ్యంగా ఉంటే ఆమె దేవునితో ఆమె మంచి ఆరోగ్యంతో దేవుని మహిమపరచగలిగేది అనేది దేవుని ఉద్దేశం అక్కడ. అలాగే మనం 1 కొరింథీయుల 6వ అధ్యాయము 19-20 చూసామంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన మరి మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదంట. సో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని దేవుడు అంటున్నాడు అక్కడ. అంటే మనలో ఉన్న ఈ యొక్క శరీరం ఇది, దీంట్లో పరిశుద్ధాత్మ మరి నివసించేవాడు అనమాట. పరిశుద్ధాత్మ ఉండే ఒక ఆలయం అంట. అంటే ఎక్కడ ఉంటాడండి, మరి మన మనసులో. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే మనలో ఒక పరిశుద్ధత కూడా ఉండాలి. సో శారీరకంగా ఎలాగ మనం ఆలయాన్ని మరి పరిశుభ్రంగా పెట్టుకుంటామో అలాగే మన ఆత్మని, మన మనస్సుని కూడా మనం పరిశుద్ధంగా పెట్టుకోవాలనేది దేవుని ఉద్దేశం. అప్పుడు ఆ పరిశుద్ధ దేవుడు మనలో నివసిస్తాడనేది దేవాది దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. మరి మరి ఒక ఉమెన్ అంటేనే మరి ఫిజికల్లీ మనం సామాజికంగా చూస్తే షీఈస్ అ వీకెస్ట్ పర్సన్ బట్ వెరీ మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్. షీఈస్ అ మల్టీ టాలెంటెడ్ వన్. సో దేవుడు సృష్టించిన ఒక అద్భుతం అని అంటే హూ క్యాన్ మేనేజ్ ఎవ్రీథింగ్ ఇన్ అ షార్ట్ టైమ్ విత్ అ సింగిల్ మైండ్ అండ్ ఓన్లీ విత్ 2 hands అంటే దట్ ఈస్ ఉమెన్ అండి. షీఈస్ బ్యూటిఫుల్లీ మేడ్. యూ అండ్ ఐ, ఉమెన్ ఆఫ్ గాడ్, we are beautifully made. So say that you are God's property. సో మనం ఈ లోకం మరి వీక్ ఉన్నామని మనం ఎక్కడెక్కడ రిజెక్షన్స్ తీసుకో ఉండొచ్చు. బట్ రిమెంబర్ దాట్ యు ఆర్ గాడ్స్ ప్రాపర్టీ అండ్ యు ఆర్ అ స్ట్రాంగ్ వన్. అండ్ ఇన్ యూ
that God is going to come and reside. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించే ఒక ఆలయం నీవై ఉన్నావు. అండ్ మనం ఇంకొక వాక్యం గుర్తు చేసుకోవాలి, ఈ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు నిన్ను కూడా దేవుడు గొప్ప చేస్తాడు. నీ దేహంతో ఆత్మతో దేవుడిని మహిమపరచు. అప్పుడు దేవుడు ఎలాగైతే ఆ రక్తస్రావ స్త్రీని పూర్తిగా ఒక హాలిస్టిక్ హీలింగ్ ఇచ్చి ఆమెను స్వస్థపరిచి సమాజంలో ఆమె గురించి, ఆమె విశ్వాసం గురించి దేవుడు అక్కడ చెప్పాడు. కాబట్టి దేవుడు ఎలా చెప్పి ఆమెను సొసైటీలో కూడా తల ఎత్తుకునేలాగా చేశాడో అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా చేయాలని ఆశపడుతున్నాడు. నీలో ఉన్న ప్రతి అనారోగ్యం, సో హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా జస్ట్ నీల్ డౌన్ బిఫోర్ గాడ్. ఎవరు ఏమి చేయలేకపోయినా కూడా గాడ్ ఈజ్ కేపబుల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి హీ వాంట్స్ టు హీల్ యూ. గో టు హిమ్. వాట్ ఎవర్ బీ ద ఇంజురీ ఆర్ వాట్ ఎవర్ బీ ద వూండ్, ఎక్కడ కలిగిన, మనసుకు కలిగిన, ఆత్మకు కలిగినా కూడా, నీ శరీరానికి కలిగినా కూడా, సో గో టు ద అల్టిమేట్ డాక్టర్. సో యెహోవా రాఫా, ఆయన అల్టిమేట్ డాక్టర్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాము. మనల్ని మనం ఇంకానూ బలపరుచుకున్నాం. లెట్ us రిమెంబర్ దాట్ వీ ఆర్ అ స్ట్రాంగ్ వెపన్ ఆఫ్ గాడ్. సో ఎల్లప్పుడు మనం స్ట్రాంగ్. ఏజ్ డజంట్ మ్యాటర్. నువ్వు ఇంకా 18స్లో ఉండొచ్చు, 20స్లో ఉండొచ్చు, 30స్లో ఉండొచ్చు, 40స్లో ఉండొచ్చు. ఏజ్ డజంట్ మ్యాటర్ టు గాడ్. So he only wants you to be strong always and be a strong weapon for his kingdom to glorify his mighty name. Thank you. Praise the Lord. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మరొక టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. ఇన్వెస్టింగ్ ఇన్ విమెన్స్ ఎంపవర్మెంట్, దీని గురించి మనకి వివరిస్తారు. ఓవర్ టు యూ సిస్టర్. యేసుక్రీస్తు ఘనమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. మరి ఈరోజు మహిళల దినోత్సవముగా ప్రపంచం అంతయు జరుపుకుంటుంది. కాబట్టి ప్రపంచం స్త్రీ పాత్ర అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది కదండి. మరి తల్లిగాను, సహోదరిగాను, మరి ప్రతి విషయంలో ఒక కోడలిగాను, లేదా అనేకమైనటువంటి పాత్రలుగా పోషిస్తూ ఉంటారు. అదేమన్నా చిన్న పని కాదు, అదేమన్నా చిన్నది కాదు, పెద్దది అని కాదు, కానీ ప్రతి విషయంలో మరి స్త్రీ పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ స్త్రీ అనగానే మనకి అనేకమైన పనులు గుర్తొస్తూ ఉంటాయి. ఒకనొక సమయంలో పురుషుడిగా పుట్టుంటే బాగుంటుంది అని ఖచ్చితంగా అనుకునేటువంటి వారు లేకపోలేదు. మనకున్నటువంటి బాధ్యతలను బట్టి, మనకున్నటువంటి పనులను బట్టి అనేకమైనటువంటి ఆలోచనలు రాక తప్పదు. కానీ అయినప్పటికైనాను స్త్రీగా జన్మించినటువంటి మనము మరి అనేకమైనటువంటి బాధ్యతలు కుటుంబరీత్యా మరి ఏ పనిలో అయినను, సమాజంలో అయినను ప్రతి పనులలో పాలు పంచుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాము. ఈ సమాజంలో అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ మరి మహిళలకు కూడా వస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి మరి కాంపిటీషన్స్ లో కానీ ప్రతి ఒక్క దాంట్లో మరి అనేకమైనటువంటి అవకాశాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, ప్రతి ఒక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మనము క్రైస్తవ్య జీవితంలో లేదా విశ్వాసిగా ముందుకు కొనసాగుతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ మరి దేవుని సన్నిధిలో వచ్చేటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, గమనించాల్సిన విషయం ఏంటి అనగా, ఒక క్రైస్తవ్య స్త్రీగా మనము లోకరీత్యనే కాదు, దేవుని సన్నిధిలో కుటుంబాన్ని కూడా కట్టుకునే, కుటుంబ వ్యవస్థను కూడా కట్టుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రైస్తవ్య జీవితంలో, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి, మన కుటుంబాన్ని కూడా మనతో పాటు నడవడానికి మనము చూసుకుంటూ, సరిచేసుకుంటూ ముందుకు కొనసాగాల్సినటువంటి వారిమై ఉన్నాము. ఎందుకనగా మన దేవుడు ఏ విధముగా అయితే అనేక బాధ్యతలు మన మీద ఉంచాడో, ఏ విధముగా అయితే అనేకమైనటువంటి వ్యవస్థల మీద అనేకమైనటువంటి మరి బాధ్యతలు మనకు అనుగ్రహించాడో, అదే విధముగా మనము క్రైస్తవ్య జీవితంలో కూడా మన కుటుంబాన్ని కట్టుకునేటువంటి బాధ్యతను కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ బాధ్యతను కూడా మనము చక్కగా నిర్వహించేటువంటి వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన కుటుంబాన్ని ఏ విధముగా కట్టుకుంటున్నాము, మనతో పాటు మన బిడ్డలు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారా, దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నారా అన్నటువంటి విషయాన్ని కూడా మనము గమనించుకోవాల్సినటువంటి వారిమై ఉన్నాము.
కాబట్టి బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే అనేక మంది స్త్రీలు దేవుడు మనకి మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. అనేక మంది స్త్రీలు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి అనేకమైనటువంటి మాదిరిలు మనకి చూపిస్తూ ఉన్నారు. అటువంటి జీవితము విశ్వాస జీవితంలో కాదు, విశ్వాస జీవితంలోనైనను లేదా వారి కుటుంబ జీవితంలోనైనా ఏ విధముగా నడిచారు, దేవునికి వారికి సాంగత్యము ఎలా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారిమై ఉన్నాము. ఇదనము ప్రపంచమంతా మహిళల దినోత్సవం జరుపుకుంటూ ఉంది అని అంటే మరి లోకానురీత్యా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగించబడవచ్చేమో, కానీ మన కుటుంబంలో ఒకసారి ఒక స్త్రీగా మనము పరిశీలించుకోవాలి. ఏంటి అని అనగా మన కుటుంబం ఏ విధముగా కట్టబడి ఉన్నది, దేవునికి ఏ విధముగా ఆనుకొని ఉన్నది, దేవునికి ఏ విధముగా సాంగత్యముగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించుకోవాలి. మరి బైబిల్లో మనము చూసినట్లయితే అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎస్తేరు మరి అనేకమైనటువంటి మరి శోధనల గుండా వెళ్ళింది. అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్ళినప్పటికైనాను మరి ఏమీ లేనటువంటి స్థితిలో అయినప్పటికైనా దేవునికి మొరపెట్టినట్టు మనము చూస్తూ ఉంటాము. ఒక గొప్ప రాజుతోని వివాహం అయినప్పటికీ మరి శ్రమ వచ్చినప్పుడు ఏ విధముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, ఏ విధముగా ధైర్యము తెగింపు కలిగి దేవుని సన్నిధిలో ముందు కొనసాగిందో మనం ఒకసారి గమనించినట్లయితే ఎస్తేరు నుండి మనం 3 విషయాలు గమనించవచ్చు. దేవునితోని సహవాసము, దేవునితోని సాంగత్యము ఏ విధముగా ఉన్నది ఎస్తేరుతోని, మరి దేవుని సన్నిధిలో తెగింపు ఏ విధముగా ఉన్నది, మరి సంరక్షణలో ఏ విధముగా ఉన్నదో మనం గ్రహించినట్లయితే మరి అనేకమైనటువంటి విషయాలు మనము ఎస్తేరు నుండి నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, నీవు విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పేది. మనం ఇక్కడ గమనించినట్లయితే మరి మనము ఎస్తేరు గురించి అందరికీ సుపరిచితమే, ప్రతి విషయము తెలుసు. మరి ఎస్తేరు ఏ విధముగా మరి ఏ సందేశము విన్నా మరలా ఎస్తేరు గురించి మనము ధ్యానించుకున్నా కానీ ఏ ఒక్క సందర్భంలో అయినా ఒక విషయము ద్వారా దేవుడు మనతోని మాట్లాడతాడు. ఎస్తేరు మరి ఏ విధముగా ఇక్కడ ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, తన కుటుంబ సభ్యులు తన వారికి శోధన వచ్చినప్పుడు మరి ఆ శోధనని ఏ విధముగా జయించిందండి. మరి రాజునకు పర్మిషన్ లేనిది, మరి అనుమతి లేనిది వెళ్ళకూడదు. అయినప్పటికైనాను తెగించి దేవుని మీద భారము వేసి దేవుని మీద విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు వెళ్ళి మరి రాజుని కలవడం జరుగుతుంది. ఇక్కడ ఒక మాట అంటూ ఉంటాడు కదా మొర్దెకై, ఏమని అంటాడంటే, ఈ సమయము కోసమే నువ్వు ఆ రోజు ఈ స్థలానికి వచ్చావేమో అని ఒక మాట అంటూ ఉంటాడు. మన కుటుంబంలో కూడా ఒకవేళ అత్తగారింట్లో ఉంటే ఆ స్థానంలో ఆ స్థితిలో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడో, ఒక కూతురుగా ఒకవేళ నీ కుటుంబంలో ఉన్నట్లయితే ఆ కుటుంబంలో నిన్ను దేవుడు ఎందుకు అనుమతించాడో నీ బాధ్యత ఏంటో నెరవేర్చవలసినటువంటి దానివై ఉన్నావు. ఎందుకనంటే ఇక్కడ ఎస్తేరు కూడా అదే పరిస్థితిలో ఉందండి. తను ఎందుకంటే దేవుడు అక్కడ ఉంచాడు అంటే, ఎందుకు ఉంచాడయ్యా అంటే అక్కడ ఇప్పుడు తనకు వచ్చినటువంటి సమస్య, తన వారికి వచ్చినటువంటి సమస్య నుండి విడుదల ఇంపబడడానికి కోసమే దేవుడు ఆనాడు రాజుతోని వివాహము జరిగించబడింది. కాబట్టి మన కుటుంబ వ్యవస్థలో దేవుడు మనల్ని ఎందుకు నియమించాడో మన కుటుంబంలో అది మనం గ్రహించుకోవాల్సినటువంటి వారిమై ఉన్నాం. అది గ్రహించుకోవాలి. మనము దేవుని సన్నిధిలో అడగాలి, అయ్యా నువ్వు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను ఏ విధముగా నెరవేర్చగలను, ఏ విధముగా ఫుల్ఫిల్ చేయగలను అన్నటువంటి ప్రార్థన మన జీవితంలో అనుదినము మనము ప్రార్థించుకోవాల్సినటువంటి దానిమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించినట్లయితే అదే విధముగా అన్నట్లయితే మనం కింద వచనాలలో చూసినట్లయితే మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను కూడా ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నేను రాజునొద్దకు వెళ్ళి అక్కడ సంభాషణ చేస్తాను అన్నట్టు మనము చదవచ్చు ముందు వచనాలలో మనం చూస్తున్నట్లయితే. కాబట్టి ఇక్కడ మనము చూడవలసింది ఏంటంటే తెగింపు. దేవుని సన్నిధిలో బహు భయంకరమైనటువంటి తెగింపు. అటువంటి తెగింపు నీకు ఉన్నదా అన్నటువంటి చిన్న ప్రశ్న మనము వేసుకోవాలి. దేవుని సన్నిధిలో పౌరుషము రోషము కలిగి
తెగింపు కలిగినటువంటి ప్రార్థన జీవితము మనకి ఉండాలి. అటువంటి ప్రార్థన జీవితం మన జీవితాలలో ఉన్నప్పుడు మన కుటుంబాలలో గొప్ప కార్యాలు దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎస్తేరు ఏ విధముగా జీవించిందో అటువంటి పోలి జీవితం మనము జీవించాలి. ఆ మార్గంలో మనము నడవలసినటువంటి వారిమే ఉన్నాము. తన వారికి శ్రమ వచ్చింది, తన వారికి ఏ విధముగా అయితే శ్రమ వచ్చిందో ఆ శ్రమలను బట్టి తను వెనకంచు వేయలేదు, కానీ తెగింపు కలిగి ముందుకు కొనసాగింది. దేవునితో సహవాసము చేస్తూనే దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగినట్లు చూస్తూ ఉంటాము. అలాగనే శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెట్టిందండి? విడిచిపెట్టలేదు. దేవునితో సహవాసము కొనసాగిస్తూనే ముందుకు కొనసాగింది. దేవునితో సహవాసము ఆయనతోని మాట్లాడుతూనే తన శ్రమలో మరి ముందుకు కొనసాగినట్లు మనము చూస్తూ ఉంటాము. కాబట్టి మన కుటుంబ వ్యవస్థలో మనము ఉన్నప్పుడు మనము కూడా ఎన్ని శోధనలు వచ్చినా, మన కుటుంబ పరిస్థితులు స్థితిగతులు తారుమారైనా మారినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టగా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి. తెగింపు కలిగినట్టు కేవలము తెగింపునే అండి, దేవుని సన్నిధిలో మాత్రమే ఉండాలి. లోకానుసారముగా తెగింపు ఉంటే మనకు దేనికి పనికిరాదు. దేవుని సన్నిధిలో తెగింపు మనకు ఉన్నట్లయితే, ఒక స్త్రీగా నీవు కుటుంబాన్ని కట్టబడినట్లయితే, ఒక స్త్రీగా నీ కుటుంబాన్ని కలిగిన దానివైతే మరి గొప్ప కార్యములు నీ కుటుంబంలో చూస్తావు. కేవలం నీవు మందిరానికి వెళ్ళి నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భర్త ఇంట్లోనే ఉంటే అప్పుడు కుటుంబ వ్యవస్థ అనేది దేవుని సన్నిధిలో కట్టబడదండి. కాబట్టి మనము మనతో పాటు కూడా మన కుటుంబ సభ్యులు, మన తోబుట్టువులు కానీ, మన బంధుమిత్రులేమి కానీ వాళ్ళందరూ దేవుని సన్నిధానికి నడిపించబడినట్లయితే అప్పుడు నీ జీవితంలో లేదా నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదము చూడగలవు. కాబట్టి ఎస్తేరు ఏ విధముగా అయితే జీవించిందో, ఏ విధముగా అయితే తన జీవితంలో దేవునితో సహవాసము కలిగి మరి దేవుని సన్నిధిలో తెగింపు కలిగి దేవునితోని ఆత్మ సంరక్షణలో ఏ విధముగా అయితే తన జీవితాన్ని కొనసాగించిందో అదే విధమైనటువంటి జీవితం మనము కూడా కొనసాగించినట్లయితే ఎస్తేరు పొందుకున్నటువంటి ఆశీర్వాదము, దీవెనలు మనము కూడా పొందుకున్నటువంటి వారిమై ఉంటాము. మరి మనము పొందుకున్నటువంటి రక్షణ, మనం పొందుకున్నటువంటి మరి ఏ విధమైనటువంటి దేవుని నుండి వచ్చినటువంటి ఏ విధమైనటువంటి సందేశాలు కానీ అటువంటి సందేశాలు అనేక మంది ప్రకటించే వారిగా ఉండాలి. మనము దేవుని సన్నిధిలో క్రైస్తవ్య జీవితంలో ముందు కొనసాగుతున్నాము. క్రైస్తవ్య జీవితంలో మనము ఒక విశ్వాసగా బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి మనము కేవలము వంట పని లేదా ఇంటి పనులే కాదండి, మనము దేవుని సువార్త కూడా ప్రకటించవచ్చు. దేవుని కోసం ఏదైనా చిన్న పని చేయవచ్చు. ఏ విధమైనటువంటి పనులైనా కానివ్వండి, దేవుని సన్నిధిలో మనం ఇంటి పక్కన వారికి ఏమి కానీ, మన బంధువులకి ఏమి కానీ, మన స్నేహితులకేమి కానీ మనము సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి ఆరోహణమైనప్పుడు ఎవరు ప్రకటించారయ్యా అంటే ఒక స్త్రీయే ప్రకటించిందండి. సువార్త వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమయ్యారని చెప్పి ఒక స్త్రీయే ప్రకటించింది. ఒక స్త్రీ ప్రకటించకూడదు అన్నటువంటిది కాదు, కానీ మనము ఏ సువార్త అయినా మన ప్రక్క వారికి, మన చుట్టాలకి, ఎవరికైనా కానీ మనము దేవుని గురించి కొన్ని మాటలు పంచుకునేటువంటి వారిగా ఉండాలి. ఒకవేళ వర్కింగ్ విమెన్ అయితే నీ కొలీగ్స్కి సువార్త ప్రకటించేటువంటి స్థితిగతుల్లో ఉన్నావా? లేదా ఒక పని వారి దగ్గర లేదా గృహిణిగా ఉన్నట్లయితే మరి నీ తోటి వారికి, నీ చుట్టుపక్కల వారికి సువార్త ప్రకటించేదానివై ఉన్నావా అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. దినమంతయు కష్టపడి మన పనులు చేసుకుంటాము, ఇంటి పనులు చేసుకుంటాము, ఆఫీస్ వర్క్స్ చేసుకుంటాము. కొద్ది నిమిషాలు మనము దేవుని సన్నిధిలో గడిపే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము దేవునితో సహవాసము చేసే వారిగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, కొద్ది మాటలు మరి ఈ మాటలు మనం గ్రహించుకొని ఈ దినం మనం ప్రతి సంవత్సరము మరి విమెన్స్ డే అనేది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. మరి ఈ ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక విషయాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాము. మరి అనేకమైనటువంటి కార్యాలు మనము చూస్తూ ఉంటాము. కానీ దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానము చేసుకోవాలి. అయ్యా, నీ కోసం నేను ఇంకా సన్నిహితముగా నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఇంకను మరి నీకు సమీపముగా జీవించే విధముగా, నీకు సన్నిహితముగా జీవించే విధముగా నేను నా కుటుంబాన్ని నీ మార్గంలో నడిపే విధముగా చేయటకు నాకు సహాయం అందించని ప్రతి ఒక్కరము ప్రార్థన చేయాలి. మరి ఈ ఎస్తేరు జీవితం ఏ విధముగా అయితే గొప్ప సాక్షికరముగా, గొప్ప దీవెనకరముగా ఏ విధముగా అయితే ఉన్నదో మన జీవితాలు కూడా అనేకులకి మాదిరికరముగా, అనేకులకి సాక్షులముగా జీవించుదుముగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమం మీ అందరికీ దీవెనకరంగా మరియు మనందరికీ ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముచున్నాము. మరొకసారి సజీవాహిని తరపున విమెన్స్ అందరికీ విషింగ్ యూ ఆల్ హ్యాపీ అండ్ జాయస్ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.
కందని భావం నీవు వెలకట్టలేని ముత్యం నీవు దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని రుణం ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలి రూపం అమ్మా నిన్ను మించిన బంధం ఏదియు లేదే లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే నవమాసాలు నీలో నన్ను దాచావు నా ఊపిరికై నీ ప్రాణం పణంగా పెట్టావు ఈ పగలంతా నాకై శ్రమపడినా తీరని అనురాగం నీలో చూశానే నీ సుఖ సంతోషం వదిలిన నాకై తరగని మమకారం నీలో చూశానే యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించింది అమ్మా నిన్ను మించిన బంధం ఇలలో లేనే లేదే లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే భయభ